హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ ప్లాంట్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఆ ఫ్లవర్ అయితే. ఇది నాకు వాసవి అనేసి నా ఫ్రెండ్ ఇచ్చింది. దీనికి అసలు ఏమీ రాలేదబ్బా! ఫ్లవర్స్ ఏమి రావు. ఆ ప్లాంట్ ఎట్లుందో అట్లే ఉంది. గ్రో కూడా కాలేదేందబ్బా! అనేసి అనుకుంటా ఉండేదాన్ని. కానీ ఇప్పుడేమంటే సడెన్‌గా ఈ ఫ్లవర్ వచ్చింది. పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో. దాని తర్వాత ఏమంటే నేను మళ్ళీ చూపిస్తాను. కొంచెం ఫ్లవర్ పెద్దది కూడా అనిపించింది. అదేమంటే ఇది రెయిన్ లిల్లీ ప్లాంట్ అంట. సో, రెయినీ సీజన్‌లో వస్తుందంట, పూస్తుందంట ఈ ఫ్లవర్. ఆ సంగతి నాకు తెలీదు. ఇంకా ఎంత బాగా అనిపించిందో ఇంకా ఆ రోజు మార్నింగ్ నాకు అందుకే మీతో షేర్ చేసేయాలి అనిపించింది. ఇంకా ఈ వ్లాగ్‌లో పెట్టేశాను. ఇంకా పొద్దున్నే లేచేశాను. రెడీ అయ్యి వాళ్ళకి స్కూల్ కదా! అందుకనేసి అంటే వీకెండ్ ఔటింగ్ అవంతా అయిపోతుంది. తర్వాత మండే వస్తుంది. అమ్మ బాబోయ్! ఎందుకులేండి మండే. సో, మండే కొంచెం లేజీగా ఉంటుంది. అది మెయిన్‌గా ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళేసి వచ్చామంటే ఇంకా లేజీగా ఉంటది. అయినా తప్పదు కదా! గబగబా అన్నీ పెట్టేసేయాలి. సో, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అంటూ, లంచ్ అంటూ, సో, అన్ని బాక్స్‌లో స్నాక్స్ అంటూ అవన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళేమంటే ఈ స్నాక్స్ బాక్స్‌లో ఇవన్నీ ఏదైనా పెడతా ఉంటాను కదా! అంత సతాయించరు. నాకు అదే కావాలి, అది పెట్టు, ఇది పెట్టు అట్లానే సతాయించరు. ఏది పెట్టినా పాపం ఓకే. సరే అనేసి అర్థం చేసుకుంటారు. ఇంకా నాకు కొంచెం హెల్త్ బాలేదంటే కూడా టెడ్డా ఇది పెట్టేసానురా, తినేసేయండిరా ఈ రోజుకి అంటే కూడా పాపం చాలా అర్థం చేసుకుంటారు. తినేస్తూ ఉంటారు. అసలు మిగలు పెట్టుకుండా వస్తారు. మళ్ళీ నేనేమంటే ఒక రకంగా మాట్లాడతాను. రే అంత కష్టపడి పొద్దున లేసి మీ ఇద్దరి కోసము అంత ప్రేమగా చేసి పెడితే మీరు తినకుండా వస్తారా రెడ్డా, హ్యాపీ అంటే చాలు కరిగిపోతారనమాట కొద్దిగా పాపం. అందుకనే మిగలు పెట్టకుండా హ్యాపీకి ఫుల్ అయిపోయిన కానీ తినేసి వస్తారు. ఇంకా నేను చెప్పాను రెడీ హ్యాపీ వాళ్ళు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బాయ్ తాగేసి వెళ్తున్నారు. సో, ఇంతకుముందు ఓన్లీ పాలే ఇచ్చేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా పాలు తాగేసి ఇంకా అది ఏదో ఒకటి తినేసి వెళ్తూ ఉంటారు. అట్లా హాఫ్ బాయిల్ వేసిస్తే ఇంకా తినేసి వెళ్ళారు పాలు తాగేసి. ఇంకా నేను ఈ మధ్య ఏమంటే యాష్ గార్డ్ జ్యూస్ తాగుతున్నాను. దాంట్లో ఏమంటే ఆమ్లా కూడా మిక్స్ చేసుకొని తాగుదాము అనేసి ఆమ్లా కూడా తెప్పించుకున్నాను. ఇంకా ఓట్స్ దోస వేసుకుందాము. అంటే 2 అవర్స్ తర్వాత ఏదైనా తినాలన్నమాట. 2 అవర్స్ ఎంప్టీ స్టమక్‌లో ఉండాలి ఇది తాగితే. ఇంకా ఎందుకు తాగుతున్నాను యాష్ గార్డ్ జ్యూస్ అంటే అదేమంటే క్లియర్ చేసేస్తది స్టమక్ అంతా నీట్‌గా క్లీన్ చేసేస్తది. ఇంకా పింపుల్స్ అట్లాంటివి వస్తా ఉన్నాయి నాకు ఈ మధ్య. అందుకనేసి దానికోసం తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడేమంటే నేను కుక్కే వెళ్ళాను, ధర్మస్థల వెళ్ళాను. అక్కడ నేనేమేమి తెచ్చుకున్నాను అనేది కూడా ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇంకా వచ్చేటప్పుడు ఈ నేరేడు పండ్లు తెచ్చుకున్నాను. నాకు చాలా ఇష్టము. ఉట్టి తినేదాన్ని ఇంతకుముందు. నాకు తెలీదు అలానే తినేయాలేమో అనిపించేది అది. దాని తర్వాత ఏమంటే గొంతు నొప్పి అలా వచ్చేది. ఇంకా నాకు ఒకసారి మీకు చాలా సార్లు చెప్పాను. అయినా మళ్ళీ చెప్తున్నాను. కుమార్ ఏమంటే ఒకసారి ఇట్లా సోక్ చేశాడన్నమాట దీంట్లో. సాల్ట్ వేసి కారం వేసి అంతా భలే టేస్టీగా ఉండింది. అప్పటి నుండి ఇంకా నేను నేరేడు పండ్లు ఆ సీజన్ వచ్చిందంటే ఇలా చేసుకొని తింటాను. ఇంకా ఇలా తింటే అసలు ఏం అనిపించదు అనమాట. గొంతు నొప్పి రావడము దీనివల్ల ఫీవర్ కూడా వస్తుంది కొందరికి కదా! సో, ఇలా తింటే రాలేదు నాకు. సో, అందుకనేసి ఇంకా అప్పటి నుండి ఇలా చేసుకొని తినడం అలవాటు అయిపోయింది. సోక్ చేసుకోవాలి. ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత తింటాననమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఈ సోప్ తెచ్చుకుంది టెడ్డీ. అది కోకోనట్ ఆయిల్ షాప్ లాస్ట్‌లో కొనుక్కున్నామే అది. హోమ్ మేడ్ సోప్ అనేసి అది. ఇంకా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తెచ్చుకున్నాను. సో, కోకోనట్ ఆయిల్ ఫైనల్లీ సుదర్శన్ కొనిచ్చాడు. ఇంకా ఈ నువ్వులు తెచ్చుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు చిన్న చిన్నవి పొట్టి పొట్టిగా ఉన్నాయి. అది దేనైనా కర్రీలో వేసి ఎలా ఉందో లేదో మీకు చెప్తాను టేస్టీగా ఉందో లేదో. ఇంకా ఈ నువ్వులు తెచ్చుకున్నాను. ఈ నువ్వులు ఏమంటే నేను ఈ మధ్య ప్రతి ఒక్క కర్రీ ఏది తాలింపు చేసినా పప్పు కూడా తాలింపు చేస్తాం. సో, అట్లాంటిది ఏది చేసినా నువ్వులు కొంచెం కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా మంచిదంట హెల్త్‌కి. అలా కర్రీస్‌లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ పాలక్ వడియాలు కాదు పాలక్ పాపడ్ తెచ్చుకున్నాను. టొమాటో పాపడ్ కూడా ఉండింది. సో, ఫస్ట్ ఇది తీసుకో బుజ్జి ఎలా ఉంటుందో ఏంటో అన్నాడు. అందుకే ఒక ప్యాకెటే తెచ్చుకున్నాను. ఇంకా ఈ స్పైసెస్ తెచ్చుకున్నాను. ఇంట్లో అయిపోయాయి ఏం లేవన్నమాట. అందుకే కొన్ని లేనివి తెచ్చుకున్నాను. ఉండేటివి తెచ్చుకోలేదు. దాల్చిన చెక్క అనేసి యాలుక్కాయలు చాలా ఫ్రెష్‌గా చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి సాంబ్రాణి దేవుడి కోసం అనేసి అక్కడ దేవుడి రూమ్‌కి అని తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ హ్యాపీ వాళ్ళు తెచ్చుకునేటివి అనమాట. సేమ్ ఇలాంటివే రూబీకి ఫిజ్ గార్డ్‌కి కూడా తీసుకున్నారు. కీ చైన్స్ తీసుకున్నారు. వాళ్ళకి ఇంకా అక్కడికి దానికి మించిన బొమ్మలు అలాంటివి అక్కడ ఏం లేవన్నమాట. సో, ఇవే తెచ్చుకున్నారు. ఇంకా ఇదో లేజర్ లైట్ ఒకటి తెచ్చుకున్నారు. దాంతోనే ఇంకా అన్నిటికంటే దీంతో భలే ఆడుకున్నారు. ఆ లేజర్ లైట్‌ని బాగా యూజ్ చేశారు. ఇంకా పప్పర్మెంట్లు చూసారా అవి తెచ్చుకున్నారు. ఇది వచ్చేసి హ్యాపీ తెచ్చుకుంది. ఇంకా ఇవి వచ్చేసి టెడ్డీ తెచ్చుకుంది. ఇంకా ప్రసాదాలు తెచ్చుకున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాము అనేసి తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా దీంట్లో 2 లడ్డూస్ ఇచ్చారు. అదేదో పౌడర్ లాగా 2 ప్యాకెట్స్. ఒకటి పన్నీర్ వాటర్ ఉంటారు కదా! సో, అదొకటి ఇచ్చారు. అది ఇచ్చారు. ఇంక ఇదొకటి. ఇంకా సూర్య అన్న వాళ్ళు నాకు దేవుడిది పటం ఒకటి కొనిచ్చారని చెప్పానే. సో, అది ఇంకా నీట్‌గా దేవుడికి దీపం పెట్టుకున్నప్పుడు నీట్‌గా దానికి పసుపు, కుంకుమ అంతా వేసుకొని పెట్టుకుందాం అనేసి అలానే పెట్టేశాను. ఇంకా అవకాడో ఏమంటే ఇక్కడ బెంగుళూరులో ఒక్క పీస్ వచ్చేసి 99 రూపీస్ లేదా 100 కూడా దాటుతుంది ఒక్కొక్కసారి. అలాంటిది ఇంకా అక్కడ అది కూడా చిన్న చిన్నవుంటాయి ఇక్కడ. అలాంటిది అక్కడైతే అది చీప్ అనమాట. అందుకే అక్కడ తెచ్చుకున్నాము. ఇంకా ఈ అవకాడోతో ఏం చేస్తాను అనేది చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్‌లోనే చూపిస్తాను మీకు.
నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాకు చూపించడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను 2 జూక్ హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చుకున్నాను. కొత్తగా తీసుకున్నాను. అది మీతో షేర్ చేస్తాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా రీసెంట్‌గా ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని తిరుగుతా ఉన్నాను కదా! ఎక్కడికి వెళ్ళినా. సో, అది చాలా మంది దాని లింక్ ఇవ్వండి, లింక్ ఇవ్వండి అడిగాను. అది యూజ్ చేయకుండా ముందు నేను తీసుకుంటాను కొత్తదిగా. అప్పుడే నేను మీకు లింక్ ఇచ్చేసి ఉంటాను. అంటే వ్లాగ్‌లో చూపించుంటాను. దాని తర్వాత యూజ్ చేస్తూ ఉంటాను. కానీ కొందరు చూడరు కదా! మిస్ అవుతారు. సో, దానికి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది అడిగితే నేను మళ్ళీ ఇచ్చానన్నమాట లింక్ దానిది. ఇంకా ఈ 2 కొత్తవి తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను ఫస్ట్. ఇది ఎంత స్పేషియస్‌గా ఉందో. ఇంకా చాలా ఎక్కువ జిప్స్ ఉండి కొంచెం పెద్ద బ్యాగ్ ఉంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఇలా ట్రిప్స్‌కెళ్ళడానికి. సో, అందుకనేసి తెచ్చుకున్నానన్నమాట ఇది. ఇంకా దీంట్లో 4 జిప్స్ ఉన్నాయి. దాని తర్వాత చాలా స్పేషియస్‌గా ఉంది. అంటే ఇంకా 2 పాకెట్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. సో, నాకు చాలా నచ్చింది. ఇంకా ఫుల్ బ్లాక్‌లో ఉంది. డిజైన్ చాలా బావుంది. ఇంకా ఇక్కత్ డిజైన్ వచ్చింది సైడ్స్. అది కూడా నచ్చింది. సో, ఇదే తీసుకోవాలని లేదు మీకు. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయన్నమాట. సైడ్స్ వచ్చేటివి. అంతా బ్లాక్ ఉండదు. ఆ సైడ్స్ మాత్రమే ఇక్కత్ ప్రింట్ ఉంది కదా! అది మాత్రమే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో, ట్రై చేయండి మీరు. ఇంకా నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి మీకు 10% ఆఫ్ కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్. ఇది చాలా క్లాసీ లుక్ అనిపించింది. నా దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్ లేదు. ఇది కొంచెం చిన్నది. ముందు చూపించిన దానికంటే ఇది కూడా చాలా బాగుంది. సో, మనకి ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఏ డ్రెస్‌కి కావాలంటే దానికి మ్యాచింగ్. ఇది కూడా చూసారా ఎంత స్పేషియస్‌గా ఉందో. దీనికి కూడా 2 పాకెట్స్ ఇచ్చేసారు లోపల. ఇంకా పర్సనల్‌గా ఒక జిప్, ఇంకా అటు సైడ్ బయట సైడ్ ఒకటి జిప్ ఇచ్చేసారు. ఇంకా జూక్ బ్రాండే ఎందుకు అంటే వీళ్ళ క్వాలిటీ అయితే ఆసమ్‌గా ఉంటుంది. ఇంకా ప్యూర్‌లీ 100% వేగన్, ఇంకా క్రూయల్టీ ఫ్రీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి. మెయిన్‌గా ఇదేమంటే ఇండియన్ బ్రాండ్. సో, ఆ వైబ్రెంట్ ఇండియన్ కల్చర్ లుక్, ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా ఉంటాయన్నమాట వీళ్ళ హ్యాండ్ బ్యాగ్స్. సో, అందుకే నచ్చుతాయి. ఇంకా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ అవకాడోతో ఏం చేస్తాను అనేసి అన్నాను కదా! సో, నేను ఇక్కడ అవకాడో జ్యూస్ చేసుకున్నాను. అదే అండి బటర్ ఫ్రూట్ జ్యూస్ అనేసి బయట అమ్ముతా ఉంటారు. సో, మీరు తినే ఉంటారు, తాగే ఉంటారు. ఇంకా నేనేమంటే మీకు ఎప్పుడూ చూపించలేదు. నేను యాపీ చిన్నప్పుడు ఎవ్రీడే నేను అవకాడో ఒక మీల్ లాగా పెడతా ఉండేదాన్ని అనమాట. ఒక టైంకి అంటే 2 అవర్స్‌కి ఒకసారి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట యాపీకి. అంటే 1 ఇయర్ బేబీ అప్పుడు. సో, అప్పుడు అలా అవకాడో చాలా మంచిది అనేసి తెలిసి నేను యాపీకి తినిపిస్తూ ఉండేదాన్ని. అంతే. ఇంక దాని తర్వాత దాన్ని మర్చిపోయాను. నేను అసలు ఏమైందో కూడా తెలీదు ఆ ఫ్రూట్ నాకు. సో, నేను అందుకే మీకు చూపించలేకపోయాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. ఇంకా ఇదేమంటే చాలా ఈజీగా అలా కట్ చేసేసుకోవచ్చు. ఆ స్పూన్‌తో తీసేసాను కదా! ఏమంటారు మిడిల్‌లో సీడ్ ఉంటుంది. ఆ పక్కన పెట్టేసి ఇది తీసేసుకొని దీంట్లో వేసేసుకోవడమే. ఇంకా నేను కొద్దిగా పాలు సేమ్ ఇట్లే నేను యాపిక్ కూడా చేసేదాన్ని అనమాట. కాకపోతే యాపిక్ కొంచెం షుగర్ వేసేదాన్ని. నాకు అప్పుడు హనీ వేయాలి వాడికి, ఆ హనీలో తినిపించాలి. సో, అంతగా ఏం తెలీదు. షుగర్ వేసేదాన్ని కొద్దిగా. కానీ ఇప్పుడేమంటే హనీ వేసుకుందాం. ఇది నాకు సుదర్శన్‌కి అనమాట చేసుకుంటున్నాను. అందుకనేసి ఇంక దాంట్లో హనీ వేసి చేస్తున్నాను. సో, కొందరేమంటే హనీ కూడా లేకుండా తాగేస్తారు దాన్ని అట్లే. పర్వాలేదు. బట్ హనీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా టేస్టీగా. ఇదేమంటే కొంచెం తాగేసేలాగా ఒక డ్రింక్ లాగా ఉండదు. కొంచెం ఏమంటారు ఇలా స్పూన్‌తో తినేలాగా ఉంటుందన్నమాట దాని కన్సిస్టెన్సీ. ఇంకా ఇదొక వెయిట్ లాస్ రెసిపీ. దాని తర్వాత ఎంత బెనిఫిట్స్ ఉంటాయో దీంట్లో. ఇంకా దీంట్లో ఏమంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. డైజెషన్‌కి చాలా మంచిది. ఇంకా విజన్ కూడా చాలా బాగుంటది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌గా పెడతది. దాని తర్వాత ఏమంటే వెయిట్ తగ్గాలి అంటే కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిది. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిది. ఇంకా పుట్టిన పిల్లలకి పుట్టిన పిల్లలకే కాదు. కొంచెం 1, 2 తీత్ వస్తా ఉంటాయి కదా! వాళ్ళకి అలా పెడితే వాళ్ళకి డైజెషన్ కూడా బాగుంటుంది. సో, మంచిగా ఉన్నాయన్నమాట. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై చేయండి. ఒకవేళ మీరు తింటూనే ఉంటారు చాలామంది. నేను చెప్పాను కదా నా గురించి. నేను మర్చిపోయాను దాని గురించి అనేసి. సో, అలా అక్కడికి వెళ్ళినప్పుడు ధర్మస్థలకి వచ్చే దారిలో నాకు దొరికింది. ఇంకా అలా తీసుకున్నాం అక్కడ. సో, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా తెచ్చుకోండి. ఇంకా నేను ఆ రోజు లంచ్‌కి ఏమంటే పాపడ్ చేసుకుంటున్నాను. అదే పాలక్ పాపడ్ కొనుక్కొచ్చుకున్నాను కదా! టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది. టేస్టీగా ఉంది. కొన్ని మనకు నచ్చవు కదా! కొనుక్కొని వచ్చేస్తాము అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు. ఆ వడియాలు కానీ అక్కడివి కొన్ని అక్కడ ఏది బాగుంటాయి అవి. కానీ ఇంటికి వచ్చి చేసుకొని తింటే ఏమంటే అచ్చా అనవసరంగా తెచ్చుకున్నాను. ఏం బాలేదు. ఇంకొక షాప్‌కి వెళ్ళి ఉంటే బాగుండేది. అలా అనుకునేటివి ఉంటాయి కదా ఒక్కొక్కసారి. సో, అట్లా ఇది మాత్రం చాలా బాగుండింది. ఇంకా నేను సుదర్శన్ రెడ్డి హ్యాపీ నలుగురం తిన్నాము అన్నంలోకి నంచుకొని. చాలా బాగుండింది. ఇంకా ఆవకాయ, మామిడికాయ, ఆవకాయ ఏమంటే ఇంట్లో మమ్మీ చేసి ఇచ్చింది కదా! మమ్మీ ఉన్నప్పుడు అది అయిపోయింది. అయిపోయేసరికి ఇంకా నేను నార్మల్‌గా ఎప్పుడైనా నాకు ఆవకాయ కావాలి అన్నప్పుడు నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటుంటాను. సో, ఆన్‌లైన్‌లో ఏమంటే 250 గ్రామ్స్ అంటే దాంట్లో హాఫ్ ఆయిలే వస్తది. చాలా కొద్దిగానే వస్తది ఆ ఊరగాయ అది ఆవకాయ అనేది. అసలు నాకు సాటిస్ఫాక్షన్‌గానే ఉండదు. ఇంకోసారి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోకూడదు అనేసి అనుకుంటాను. మళ్ళీ ఇంకా ఆవకాయ లేకపోతే ఇంట్లో ఎట్లా అనిపిస్తా ఉంటుంది. అందుకని మళ్ళీ ఒక్కొక్కసారి ఆర్డర్ చేసుకోవడం అలా చేస్తాను. కానీ ఈసారి ఏమంటే అలా
కాదు, మమ్మీ నేర్పించింది కదా, అంటే మమ్మీ చేయడం నేను చూశాను కదా, మీకు రీల్ కూడా పెట్టాను, ఇంకా వీడియోస్లో కూడా బ్లాగ్లో కూడా షేర్ చేశాను. సో అదే క్వాంటిటీ తీసుకొని సేమ్ అలాగే చేసి చూద్దాము, ఎలా వస్తుందో చూద్దాం అనేసి నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఆవకాయ పెట్టానమాట. కాకపోతే ఈ మామిడికాయలు మమ్మీ వేసింది కాకుండా వేరేవి తెప్పించుకున్నాను. అదేమంటే నాకు మామిడికాయలు అంతగా అనిపించలేదు, కొంచెం వగరుగా అలా ఉంది దానికి స్కిన్ అట్లా. ఇంకా ఇది సోక్ చేయాలి కదా దాన్ని, సో ఊరపెట్టాలి. ఇంకా అది నెక్స్ట్ డే, ఆ రోజు మమ్మీ చేసింది కూడా నెక్స్ట్ డేకి ఊరిపోయింది. నార్మల్గా 2 days పెట్టాలి అనేసి అంటా ఉన్నింది, కానీ ఆ నెక్స్ట్ డేకి ఊరిపోయింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఊరిపోయింది, కాకపోతే ఆ మామిడికాయలు కొద్దిగా గట్టిగా ఉన్నాయి అంతే. కానీ ఆ నెక్స్ట్ డేకి ఎలా ఉందంటే ఆసమ్గా ఉంది. మా సుదర్శన్ అయితే ఎన్నిసార్లు పొగిడాడో. నాకు నార్మల్గా మా సుదర్శన్ సామాన్యంగా పొగడాడు నన్ను ఏ కర్రీ చేసినా కానీ. నేనే అడుగుతా ఉంటాను, బాబా బాగుందా బాగుందని అడిగి తెలుసుకుంటాను. అలాంటిది ఈ ఆవకాయ అన్నంలో కలుపుకొని తింటాడు, ఆ రోజు అదే తింటున్నాడు. బాబా వేడి చేసేస్తుంది, ఎక్కువ తినొద్దు అంటే కూడా భలే ఉంది బుజ్జు, ఎంత బాగుందో అసలు అనేసి తింటున్నాడు. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉండిందో మా సుదర్శన్ అలా చెప్తూ ఉంటే. అలా అయిపోయిందన్నమాట నా ఆవకాయ, చాలా బాగా వచ్చింది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్ నుండి వచ్చేసారు. హ్యాపీ ఏమంటే ఈ మధ్య స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుకుంటా ఉంది. సో నార్మల్గా ముందు నిద్రపోయేటప్పుడు చదివించి స్టోరీ చెప్పి పడుకోపెట్టడం అలా అలవాటు చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టోరీ చెప్పుకొని పడుకునేస్తామే కానీ అదే పనికి బుక్ తీసి చదవడము అంత ఇంట్రెస్ట్ చూపించేదే కాదు అసలు. ఇంకా సుదర్శన్ ఏమో మూవీ చూసుకుంటా ఉన్నాడు. అలాంటిది హ్యాపీ ఇప్పుడు టెడ్డీ దగ్గర చూసి నేర్చుకుంది. టెడ్డీ ఏమంటే హ్యారీ పాటర్ బుక్స్, అది బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు కదా మా సుదర్శన్. సో అది చదువుకుంటా ఉంటుంది. అది నిద్రపోయే ముందు వాళ్ళ టీచర్ చెప్పారంట, ఒక 2 pages అయినా చదివి పడుకోండి. నేనేమంటే హాలిడేస్లో అంటే వాడు చాలా ఇంట్రెస్ట్, ఇంకా దాంట్లో పడిపోయింది అనుకుంటా చదవడంలో, ఇంకా మిగతాది ఏది వాడికి గుర్తుకు రావు, కనిపించవు. అందుకనేసి నేను తిడతా ఉంటాను, హాలిడేస్లో చదువుకోరేడా, సాటర్డే సండే అయినా చదువుకో అంతే, రోజు చదవద్దు నువ్వు, మెయిన్గా నువ్వు ఈ సబ్జెక్ట్ చదువుకోనివి అనేసి అంటా ఉండేదాన్ని. అందుకనేసి పాప చదవకుండా అలానే పెట్టేసి ఉండేది. కానీ టీచర్ చెప్పిందంట 2 pages అయినా అట్లీస్ట్ చదివి పడుకోండి బాగుంటుంది అనేసి. సో అట్లా ఇంకా చదువుకుంటా ఉంటే టెడ్డీని చూసి హ్యాపీ కూడా చదవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమంటే చపాతీలు చేస్తూ ఉన్నాడు. మా హ్యాపీ ఏమంటే నేను చేస్తాను అనేసి ఇంకా హ్యాపీ కూడా చేస్తూ ఉంది. చూసారా ఎట్లా డెకరేట్ చేసి ప్లేట్ ఇస్తూ ఉందో. పప్పు ఆ రోజు నేను ఆకుకూర పప్పు చేస్తున్నాను అనమాట, అప్పలాలకి బాగుంటుంది అనేసి. సో ఆకుకూర పప్పు అలా డెకరేట్ చేసి మరీ ఇస్తూ ఉంది. ఇంకా హ్యాపీ మా అందరికి సర్వ్ కూడా చేస్తూ ఉంది, ఎంత మంచిదో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాదర్స్ డే రోజు నుండి అనమాట ఈ వ్లాగ్. అంటే ఫాదర్స్ డే మార్నింగ్, ఆ రోజు నార్మల్గా నేను ఊరికే ఆ రోజు మార్నింగ్ నుండి వ్లాగ్ చేద్దాము అలా అనేసి ఏం అనుకోలేదు. నార్మల్గా ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. వీళ్ళు ఏమంటే బెడ్రూమ్లోకి వెళ్ళున్నారు. సో చూసారు కదా, బాయ్స్ నాట్ అలౌడ్, మెయిన్లీ బబ్బా అంట, అది హ్యాపీయే రాస్తుంది అట్లాంటివన్నీ. ఏం చేస్తున్నారు అంటే చూసారా ఏం చేస్తున్నారు, సుదర్శన్ కోసం ఫాదర్స్ డేకి గ్రీటింగ్స్ చేస్తున్నారు అనమాట. ఈ హ్యాపీ ఏం చేస్తూ ఉందా అనుకున్నాను. టెడ్డీ ఏమో స్టార్ట్ చేస్తుంటుంది, వీడు ఇంకా వెతుకుతానే ఉంటాడు ఆ పెయింటింగ్స్ ఎక్కడ, పెన్సిల్స్ ఎక్కడ. అంటే ఏమో టెడ్డీకే, హ్యాపీవే. టెడ్డీ హ్యాపీకి ఇవ్వదు, ఎందుకంటే పాడు చేసేస్తుంది తెలుసా, అంత గందరగోళం చేసి పెట్టేస్తుంది. అందుకని హ్యాపీయే పెట్టుకోరా, నువ్వు టెడ్డీకి అడగద్దురా. టెడ్డీ ఏమో దానికి క్వైట్ ఆపోజిట్, నీట్గా పెట్టుకొని ఉంటుంది. వీడేమో పాడు చేసే క్యాండిడేట్, అందుకనేసి ఎవరి వాళ్ళవే పెట్టుకొని యూజ్ చేసుకోనరా అనేసి అంటుంటాను. అందుకే వెతుకుతా ఉంది. లాస్ట్లో టెడ్డీ ఫస్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇలా లేట్ చేస్తుందా, టెడ్డీ ఫస్ట్ అయిపోయింది అనుకోండి, ఉండు డీకా నా కోసం వెయిట్ చేయి డీకా అనేసి స్టార్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అక్కడ చేస్తూ ఉంటే మా సుదర్శన్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. పాపం ఎంతైనా ఫాదర్ కదా, ఇంకా ఫాదర్స్ డే రోజు రెస్ట్ తీసుకోవాలి కదా. ఇంకా రూబీ ఫిజ్ గార్డ్ కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారు. ఇంకా మా టెడ్డీ హ్యాపీ కూడా కుమార్కి సునీల్కి ఫోన్ చేసి విష్ చేశారు. మెయిన్లీ నువ్వంట, అంటే ఇంకెవరు ఉన్నారో తెలియట్లేదు నాకు. అవంతా యాపోడు. ఇంకా నేను రెడీ అవుతాను కదా, నా అవుట్ఫిట్ ఏదో మీతో చూపించుకోవాలి అనుకుంటానా, ఈ మిర్రర్లోకి వస్తాను. ఇది ఒక్కటే పొడువుగా ఉండే మిర్రర్ ఆ చిన్న బెడ్రూమ్లో ఉంటుంది. ఇంకా ముందు గుర్తుంటుంది నాకు, గబగబా రెడీ అయిపోయి వస్తానే అప్పుడు ఉంటుంది. అప్పుడు ఏమంటే మసకగా ఉంటుంది. ఆ హ్యాపీయే చేస్తుంది అనమాట, హ్యాపీ ఏజ్ హ్యాపీ సైజ్లోనే అది మరకలంతా ఉంటుంది, గలీజ్ చేసి పెడుతుంది. అప్పుడు అంటున్నాను, ఎందుకురా ఈ మిర్రర్ ఇంత గలీజ్ చేసి పెడతావు, ఇంకా అప్పటికప్పుడు తుడుచుకొని చూసుకునే అంత టైం ఉండదు అనమాట. సుదర్శన్ అరుస్తూ ఉంటాడు, గబగబా వచ్చే బుజ్జు అనేసి. అందుకనేసి ఇంకా అట్లే చూపించేసి మీతో బయలుదేరుతూ ఉంటాను. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళు ఇంకా గ్రీటింగ్స్ చేస్తూనే ఉన్నారు, పెయింటింగ్స్ చేస్తూనే ఉన్నారు. కానీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా సుదర్శన్ ఏమంటే ఆ రోజు లంచ్ ఏమంటే బయటికి తీసుకెళ్తానరా, ఒక రెస్టారెంట్ గుర్తుకొచ్చింది నాకు. నేను పాత ఆఫీస్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళున్నాం మేమందరం టీం అంతా. సో అక్కడ తీసుకెళ్తాను మీకు అనేసి స్టార్ట్ చేయించాడు. ఇంకా గబగబా రెడీ అయిపోయాము.
ఇంకా అది పక్కనేనా అంటే కాదు. చాలా దూరం. ఎంజీ రోడ్‌కి వెళ్ళాలనమాట. ఇంక ఇంటి దగ్గర నుండి ఎంజీ రోడ్ చాలా దూరం. ఈ దూరంలో వీడు హ్యాపీగా పడుకునేసాడు. ఎలా పడుకున్నాడు చూసారా? ఇంక కదిలిస్తే మళ్ళీ ఏడుస్తది. లేపితే రారా ఇటు రారా నా దగ్గర పడుకోబెట్టుకుంటా అని చెప్తే రాదనమాట. అందుకనే అలాగే ఉంది. ఇంకా చాలా ట్రాఫిక్ ఉండింది. ఇంకా ఇలా ఎంజీ రోడ్‌కొచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయిందనుకుంటా. ఇయర్స్ అయిపోయింది చెప్పాలంటే. నేను తావర్కర్‌లో ఉన్నప్పుడు నేను, సంగీత వచ్చేవాళ్ళం ఇక్కడికి. అప్పుడేమంటే ఇక్కడంతా షాపింగ్ ఉంటుంది. భలే ఉంటుంది. నాకదే అనిపిచ్చింది. ఒకసారి ఇక్కడ రావాలి. ఇక్కడంతా షాపింగ్ అంతా మీతో ఎక్స్‌ప్లోర్ చేసి మీ అందరికి చూపిచ్చాలి అనిపిచ్చింది. కానీ కుదరదు. మా సుదర్శన్‌కి అంత ఓపికనే ఉండదు రావాలంటే. అందుకే నేనింక అలాంటి వీడియోస్ పెట్టాననమాట మీకు. ఎప్పుడైనా కుదిరితే మా సుదర్శన్‌కి ఓపికుంటే ఒక్కొక్కసారి టైం బాగుంటుంది కదా! అలాంటప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇక్కడ షాపింగ్ అంతది అవెన్యూ రోడ్‌లో ఉంటుంది. ఎంజీ రోడ్‌లో అయితే వావ్! భలే ఉంటదసలు. ఇంకా మేము వెళ్ళేదేమంటే ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి 13th ఫ్లోర్ అంట. సో, ఆ రెస్టారెంట్ నేమే 13th ఫ్లోర్. సో, ఆ 13th ఫ్లోర్‌లో ఉంటుంది. నేను కూడా కొత్తగా వింటున్నాను. ఎలా ఉంటుందో ఏమో! నా సుదర్శన్ ఏమంటే ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. కానీ మా సుదర్శన్‌కి గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చిందో దాన్ని తీసుకెళ్తానురా ఆ రోజు భలే ఉండిందిరా అక్కడ ఫుడ్ డిఫరెంట్‌గా ఉంటుందా మీకు నచ్చుతుందిరా అనేసి అంటూనే ఉన్నాడు. సో, అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా పార్కింగ్ ఎక్కడబ్బా అనేసి గుర్తు రాలేదు సుదర్శన్‌కి. సో, అందుకే ఇంకా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటే అక్కడ వాళ్ళని అడుగుతున్నాం. ఇగో ఇదే ఈ ఫ్లోరే అనమాట. ఆ బ్రౌన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తా ఉంది. ఆ బిల్డింగే అనమాట. దాంట్లో లాస్ట్ 13th ఫ్లోర్‌లో ఆ రెస్టారెంట్ ఉంటుంది. సో, చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. వెళ్ళిపోతుంది. ఫిష్ స్మెల్ రా వెళ్ళిపోతుంది కూటుది. సరే లేదా ఉందా 13th ఫ్లోర్. అదేం చూపిస్తేనే బా యాపు ఎక్కడ రా నువ్వు వెళ్తా ఉందారా అసలు అస్సలు అనిపించట్లేదు బాబా. తెచ్చుకోలేదు బాబా. కళ్ళు తిరుగుతున్నారా ఇప్పుడు 13 అనగానే. పదా 13th ఫ్లోర్‌కి వచ్చేసాము. చూసారా ఎంత కిందకుందో అసలు. చూడాలి ఎలా ఉందో లోపల. నాకేమో ఎక్కడో ఈ బిల్డింగ్ అంటే ఆ వెదర్ అలా ఉందనమాట. డల్‌గా అటు ఎండ లేదు, వర్షం లేదు, అలాగని చల్లగా కూడా లేదు. ఒక రకంగా ఉండింది. ఆ వెదర్‌కి ఇంకా ఆ బిల్డింగ్‌కి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకు. సరే అనేసి వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఇట్లా కూర్చుందాం బుజ్జు భలే ఉంటుంది. అప్పుడు కూడా లాస్ట్ టైం ఇట్లే కూర్చున్నాం మేమందరము వచ్చినప్పుడు టీమ్ అంతా అనేసి అని ఇంకా అంటే మాకు ఎదురుగా ఒక పెద్దది టేబుల్ ఉంది. సో, అక్కడ కూర్చున్నారంట. ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నుండి ఏమంటే బెంగుళూరు అంతా కనిపిస్తూ ఉంది. బాగుంటుందిలే అంటే పెద్ద బుక్స్ ఇచ్చారు. బాడ్మేరు అంట. It was there some 5-6 years back. No, అది బార్ ఐటమ్ చూడు గుర్తు బార్ మెనూ చూసి మాకు కూడా వచ్చింది. వాడు చూసుకుంటున్నాడా? నాకెందుకు తీసుకో. ఇంకా మెనూ చూసారా బుక్స్ లాగా ఇచ్చారు. ఇంకా దాన్ని చూసే అంత నాకు ఇంట్రెస్ట్ రాలేదు. సుదర్శన్ టెడ్డీ చూస్ చేస్తున్నారు ఏది ఆర్డర్ చేద్దాము అనేసి. సరే మీకు ఇదంతా చూపిద్దాం అన్నట్టుగా అట్లా వీడియో తీస్తున్నాను నేను. ఇంకా మెట్రో కూడా ఉంది. మెట్రో ట్రైన్ వెళ్తే బాగుండే మీతో చూపించచ్చు అనేసి అనుకుంటూ ఉన్నాను అక్కడ నేను. ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు చూడలేదు ముందు ఎప్పుడు. సో, నేమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అవి పిక్చర్స్ ఉంటాయి దాంట్లో అది డిఫరెంట్‌గా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. ఇంకా గ్లాస్‌ది వాటర్ బాటిల్ ఇచ్చారు. సో, ఇది కూడా భలే ఉంటుంది అనిపించింది. డ్యాడీ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్కడ లాంగ్ బోట్‌కి అప్పుడు ఒకటి తెచ్చుకున్నాం కదా! అది ఏమంటారు వాటర్ బాటిల్. సో, ఇదొకటనమాట. సో, అక్కడ మెట్రో ట్రైన్ చిన్నగా వస్తా ఉంది. చూసారా మీకు కనిపిస్తా ఉందా? అక్కడ సన్నగా మీరు జూమ్ చేసి చూసుకోండి. నేను జూమ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు ఏమంటారు క్లారిటీ ఉండదనేసి చేయలేదు.
ఇంకా నాకు ఈ స్టార్టర్ నచ్చింది, పాలక్ స్టార్టర్. నాకు అది కావాలి బాబా అన్నాను. సుదర్శన్ కాదు, టెడీకి వచ్చేసి ఆ గ్లాస్ నూడిల్స్ అంట ఏదో అది కావాలనింది. ఇంక ఇలాంటిదే సేమ్, అది మష్రూమ్, అది ప్రాన్స్ కావాలనేసి టెడ్డీ అడిగింది. ఇంకా ఇక్కడ ఏమంటే నా బ్యాక్గ్రౌండ్లో ప్లాంట్స్ ఉన్నాయి కదా, దాని గురించి చెప్తా ఉన్నాను. సో కొన్ని ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా స్టార్టర్స్ మాత్రమే తీసుకుందాంరా, బిర్యానీస్ ఏం వద్దురా అని చెప్తూ ఉన్నాను. కానీ టెడ్డీ ఏమంటే బిర్యానీ లేకుండా రాదనమాట. అందుకనేసి బిర్యానీ కూడా చూస్తారేమో లాస్ట్, నాకు తెలియదు. స్టార్టర్స్ మాత్రం చూస్తున్నారు ప్రజెంట్. ఇంక ఇది వచ్చేసి ఫిష్ ప్రాన్సా, రెండు క్రాబ్, ఫిష్ క్రాబ్ రెండు కలిపి అదేదో స్టార్టర్ అనమాట. అదొకటి ఆర్డర్ చేసుకున్నాము. కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి అన్నీ ఆర్డర్ చేసాము. ఇంకా ఈ పాలక్ కట్లెట్ ఒకటి, చికెన్ సంథింగ్ అది ప్రాన్స్ది. సో అవి వచ్చేసాయి. అప్పటి వరకు బాగానే ఉంది, ఒక రకంగా భలే ఉంది అనేది ఏం లేదు, ఓకేగా ఉంది. ఈ కట్లెట్ కూడా కొంచెం ఓకేగా ఉంది. సో ఇంకా ఇది మాత్రం చాలా బాగుంది. ఆ ప్రాన్స్ది యాపీ ఆర్డర్ చేసుకుంది, చూపిస్తాను చూసా, ఎల్లో కలర్ది. అది టూత్ పిక్స్ లాగా స్టిక్స్ పెట్టున్నారే అది మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా చికెన్ కూడా చాలానే బాగుంది. ఇంకా క్రాబ్ అండ్ ఫిష్ రెండు కలిపి కట్లెట్ అన్నానే. సో ఇది అబ్బా తిన్నాను, ఎలా ఉందంటే బాగానే ఉంది, తినే కొద్దిగా బాగుంది. కానీ తినిన తర్వాత ఒక రకంగా, తినక ముందు ఇంకో రకంగా ఉండింది. గ్లాస్ నూడిల్స్ అంట ఇదే. సో దీంట్లో ప్రాన్ అన్నీ ఉంది, సలాడ్ లాగా అనమాట. ఇది తర్వాత తెలిసింది ఓన్లీ నూడిల్స్ ఏమో బాగుంటుంది అనుకుని టెడ్డీకి డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంది. తర్వాత పాపం అనిపించింది, అస్సలు నచ్చలేదు వాడికి. అదేమంటే అంత రాగా ఉన్నాయన్నమాట, అన్నీ పచ్చిగా ఉన్నాయి. అబ్బా అది అలానే ఉంటుందేమో, టేస్టీగా ఉంటుందేమో, తినాలేమో అని తింటే అది నోరంతా ఏదోగా అయిపోయింది. ఇంకా ఈ డెజర్ట్స్ ఏమంటే మేము అసలు ఆర్డర్ చేయలేదు, వాళ్ళే ఇచ్చారు. ఎందుకు అంటే అసలు మేము వద్దన్నమైనా కానీ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు. అదే మాది క్రాబ్ది, ఫిష్ది కట్లెట్ ఒకటి ఆర్డర్ చేసాం కదా, అది తింటూ నేను రెడీ పాపం. దాంట్లో ప్లాస్టిక్ కవర్ ఒకటి వచ్చింది, దాన్ని చూడగానే భయం వేసేసింది అట్లే. ఎక్స్పీరియన్స్ బాబా. Bad experience. Papa, 1 out of 5. Karma, 1 out of trillion. 1 out of trillion. ఎంతంట? 1 out of trillion. నువ్వు టెడ్డా? 0 out of 0. 3 out of 10. 0 out of 0. It's fine. అది బాగుంటుందా బైకా? సో అలా ఉండిందనమాట మా ఎక్స్పీరియన్స్, ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు దాన్ని. అసలు ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇలా ఎప్పుడు ఎక్కడ టేస్ట్ బాగాలేదు. అది కాక వాటిల్లో అవి ఏదో రావడము, అమ్మా ఎందుకులేండి, ఎట్లో అది పిల్లలు మింగలేదు, ఎందుకులేండి, ఇంక దాని గురించి పక్కన పెట్టేద్దాము. ఏదిరా 13th ఫ్లోరు, ఇంకో అక్కడ. ఎక్కడికి నాన్న? లేదు నాన్న, అమ్మ యూటర్న్ తీసుకోమన్నాను కదా, అది ఆధార్లో. అవునా? అబ్బా నువ్వు చెప్పలేదేమి అట్లా, నాకేం చెప్పావు? కార్ పెట్టుకో ఉన్నారు బాబా, అస్సలు అనుకోలేదు ఇంత తొందరగా వచ్చేస్తామని. ఏం హ్యాపీ? నాతో పోటీకి వస్తావేంద్రా? ఎక్కడ ఉంది మన కార్ ప్లేస్? ఇంకా ఆ రోజు వైట్ ఫీల్డ్ నుండి ఎంజీ రోడ్కి వెళ్తా ఉంటే రెస్టారెంట్కి మధ్యలో అల్సూర్ వచ్చింది. అల్సూర్ వస్తూ ఉంటే బాబా మేము క్యాబ్లో ఇటు సైడే వచ్చాము అని చెప్పుకుంటూ వచ్చాము, నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం సుదర్శన్కి. సో ఇదే బుజ్జి ఇటే వచ్చుంటారు మీరు ఆ షాప్కి, గోల్డ్ షాప్కి వెళ్ళారు కదా అనేసి అన్నాడు. సరే సుదర్శన్ ఆ రోజు నేను టెడ్డీ హ్యాపీ వచ్చాము కదా ఇక్కడికి, ఇక్కడ మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో కానీ మేము అక్కడ కొనుక్కోలేదు. సెల్ఫ్ గిఫ్టింగ్ అన్నానే కానీ నేను షాప్ చేయలేకపోయాను సెల్ఫ్గా. సుదర్శనే గుర్తుకొస్తున్నాను, సుదర్శన్ అంటే బాగుండు అనిపించింది. సుదర్శనే ఏమంటే సెలెక్ట్ చేసి కొనిస్తే బాగుండు అనిపిస్తానే ఉన్నింది. అందుకని టెడ్డీ హ్యాపీ వాళ్ళు తీసుకో అశక్క, నీకు కావాలంటా ఉంటావు కదా, నీకు ఇష్టమైంది తీసుకో అంటానే ఉన్నారు. కానీ వద్దులేరా బబ్బాతో తీసుకుందాము అనేసి వాళ్ళని ఇంకా ఆ రోజు నుండి తీసుకెళ్ళిపోయాను ఇంటికి. ఇంకా సుదర్శన్ ఏమంటే నాకు సర్లే బుజ్జు వెళ్దాంలే అంటే, అప్పుడు అది ఆఫర్ కూడా అప్పటికి లేదనమాట, మళ్ళీ ఆఫర్ స్టార్ట్ అవుతాయి. సో ఇంకా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుందాం అనేసి ఆఫర్ ఉన్నప్పుడు వచ్చాము మేము ఇంకా ఇక్కడికి. సో ఇంకా సుదర్శన్ దగ్గర కొనిపించుకున్నాను, అంటే కొనిస్తానని చెప్పున్నారు సుదర్శన్. ఫ్రీ ఉన్నప్పుడు వెళ్దాం అనేసి అన్నాడు, కానీ ఎప్పుడు వెళ్దాం ఏంటని చెప్పలేదు. ఇంకా ఫాదర్స్
డే రోజు అట్లా వెళ్తా ఉంటే సుదర్శన్కి ఎందుకో తెలీదు, సరే వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తే ఆల్సూరు వస్తుంది బుజ్జు, నువ్వు వెళ్తావు కదా గోల్డ్ షాప్కి, అక్కడ అది వస్తుంది అనేసి అన్నాడు. అబ్బా అక్కడికి వెళ్దాము అనేసి అన్నాను. అంటే మళ్ళీ యూటర్న్ తీసుకున్నావు అది ఇది అనేసి అన్నారు. తర్వాత ఎలాగో తీసుకొచ్చాడు. సో హ్యాపీ అనమాట. నాకు ఇక్కడ గిఫ్ట్ కొని ఇచ్చేసాడు మా సుదర్శన్ బర్త్డేకి అన్నట్టుగా. ఇంకా తను గుర్తుంది కదా రాధిక, నేను ఆ బ్లాగ్లో చూపించాను మీకు. సో తనే అనమాట, తను వచ్చింది, తనే చూపించింది. ఇంకా నేనేమే సెలెక్ట్ చేసుకుని అవన్నీ చూపించింది, దాంట్లో ఒకటి తీసుకున్నాను. సో అంతే, ఇంకా హ్యాపీగా బయలుదేరిపోతున్నాము. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు ఏమంటే మాల్కి తీసుకెళ్ళమనేసి అడుగుతూ ఉన్నారు. ఏమంటే రెస్టారెంట్లో అంతా బాగాలేదు కదా, అప్సెట్గా ఉండింది. సో అందుకనేసి మాల్కి వెళ్దాం, కొంచెం హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటాం, అది ఇది ఇంటికి వెళ్దాం తర్వాత అని చెప్పారు, అడుగుతున్నారు. కానీ అప్పటికే టయర్డ్గా ఉన్నాం కొద్దిగా, అందుకనేసి ఇంకా బయలుదేరిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అని చెప్పి స్టార్ట్ చేసాము. నిజంగా అసలు సుదర్శన్ కొనిస్తాడు వస్తాడు అనుకోలేదు. అది అసలు అటు సైడ్ ఆ రూట్లోనే వెళ్ళడం ఆ రోజు అంతా ఏదో ఒక రకంగా అనిపించింది. అలా ఫైనల్లీ హ్యాపీ అనమాట. దాని తర్వాత ఏమంటే చర్చ్కి వచ్చేసి ఎన్ని రోజులు అయిపోతా ఉందో అనేసి అనిపించింది. అందుకే ఆ రోజు ఇంకా సండేనే కదా, ఫాదర్స్ డే సండే. నార్మల్గా సండేస్ ఏమంటే ఈవినింగ్స్ ఒక్కొక్కసారి చర్చ్ క్లోజ్గా ఉంటుంది, మేము బయట నుండే దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఇంకా అలాంటిది ఆ రోజు ఓపెన్ ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా కార్స్ ఉన్నాయి. ఏంటబ్బా ఈరోజు స్పెషల్ ఏంటి అనేసి అర్థం కాలేదు మాకు. కానీ వెళ్దాంలే, వెళ్ళి దండం పెట్టేసుకుని వద్దాము అనేసి ఇంకా వెళ్తున్నాం. ఆ కార్ పార్కింగ్ కూడా మాకు దొరకలేదు, మళ్ళీ చూసి పార్క్ చేసుకునేసి ఇంకా వెళ్తున్నాము. ఇలా చర్చ్కి వచ్చిన, టెంపుల్స్కి వెళ్ళినా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. ఒకవేళ మనకి మైండ్ కొంచెం బాగాలేకపోయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కామ్గా అదొక రకంగా మారిపోతాం మనము. సో సేమ్ ఫీల్ వస్తుంది అక్కడికి వెళ్తే. ఇంకా టెడీకి మాతో వచ్చి అంతా అలవాటైపోయింది, హ్యాపీగా గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అటు మనం టెంపుల్కి వెళ్ళాము అనుకోండి, దేవుడి దగ్గరికి దండం పెట్టుకోరా అని చెప్పాలి, ఇంట్లో దీపం పెట్టి హారతి ఇస్తే వాడు హారతి తీసుకోరా అని చెప్పాలి. వాడికి ఎందుకో నచ్చదో, మరి లేజీగా దానికి ఏమంటారో దానికి తెలియదు నాకు, అట్లా చేస్తూ ఉంటుంది. చిన్నపిల్ల కదా, తెలుసుకుంటుందిలే, నేర్చుకుంటుందిలే అనుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి ఇంకా గట్టిగా చెప్పానంటే చేస్తుంది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫాదర్స్ డే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనుకున్నాము. హ్యాపీ ఫాదర్స్ డే బబ్బా అనేసి కార్లో బబ్బాకి విష్ చేస్తూనే వచ్చామన్నమాట. ఇంకా ఇంటికి రాగానే పడుకునేసాను నేను అనుకున్నాను. సుదర్శన్ కొంచెం పడుకునేసాడు కూడా. ఇంకా నేను పడుకుందాం అనుకున్నాను, వీళ్ళిద్దరు మాత్రం అస్సలు రెస్ట్ తీసుకోలేదు. అది వాళ్ళ పెయింటింగ్స్ అని ఏమంటారు, పెండింగ్ ఉండింది కదా, సో అది కంప్లీట్ చేసుకుంటున్నారు. సుదర్శన్కి ఇంకా ఆ రోజు ఎలాగైనా గిఫ్ట్ చేయాలి అనేసి. టెడ్డీ పెయింటింగ్ ఏదో పాడైందంట, పాపం ఫీల్ అవుతా ఉంది. హ్యాపీ ఫాదర్స్ డే ఎందుకు కింద వచ్చిందిరా, బబ్బా ఒకటే కింద వచ్చి డాట్గా పెట్టు, అది నా స్టైల్లే, వదిలే. సూపర్గా ఉంది నన్ను. నువ్వా జడలేవి పొడుగుగా 1 జడ వేయాలి. బాగుంది నాన్న, దూరంగా ఇలా చూపి, వాడిదిరా పాపం. ఆపో ఇట్రా, అమ్మకు చూపిద్దు ఇది. ఏ ఎక్కడ లాగుతాను తీస్తా ఉంది, ఏదిరా ఉండరా నువ్వు టెడ్డా, ఏందిరా అసలు ఇది. చెప్పు ఏమో చెప్పు, బాగుందిలే, చెప్పు ఏమది. చెప్పు వినిపించదులే అబ్బాకి. ఆ బాల్ ఏంటి, బాబా ఉండండి. అసలు ఏం బాల్ రా అది, ఫాదర్స్ డే బాలా, హ్యాపీ బాల్. సర్లేరా బాగుందిలే, ఏదో ఒకటి. అటెడే చేస్తాను చూడు మళ్ళీ. ఇటు చాలేరా ఇంకరా. అబ్బా ఏమైంది, లాంగ్ హెయిర్. బాబా ఇప్పుడు టచ్ చేస్తారు దాన్ని అట్లా. ఇంకా అది త్వరగా లైట్ అయినా నేను వేస్తా, నువ్వు కూడా తెచ్చుకోపో, ఇచ్చేసేపో. చూసారా, అవి కనిపించింది. రండిరా.
ఎందుకురా అంత సీక్రెట్ సర్ప్రైజ్? స్టోన్ పేపర్ సిజర్స్ ఆడుతున్నారు ఏంది వీళ్ళని రెడీగా ఉండమని. కొంచెం పొగనిలే అక్కని, మళ్ళీ వెళ్దు నువ్వు. ఎట్లా తీయాలి వీడిని? ఫోటో తీసుకుంటా. డేటా నువ్వు అటు సైడ్ ఉండు, అటు సైడ్ ఫోటో తీస్తాం మిమ్మల్ని. ఏయ్ లేరా కింద. ఏం బాబు వాడు? ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ అంటే ఈ మధ్య కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. అదేమంటే చీజ్ టచ్ అంట. ఇట్లా ఫింగర్స్ క్రాస్ లాగా పెట్టుకోవాలి. ఏమంటారు, ఎవరు దొంగ అయితే వాళ్ళు చూసి ఆ ఫింగర్స్ క్రాస్ లేదనుకోండి, వాళ్ళని చీజ్ టచ్ అని టచ్ చేసేస్తే వాళ్ళు అవుట్ అనమాట. వాళ్ళు ఇంకా వీళ్ళు ఎప్పుడు అట్లా తెలిసిందా మీకు? అర్థమైందో లేదో తెలియదు, ఏదో ఆ గేమ్ ఆడుతున్నారు. మేము 4 మెంబర్స్ ఆడుతుంటాం. ఇంకా ఎవరు అవుట్ అయితే ఎక్కువగా నైట్ లోపల ఎవరు ఎక్కువ అవుట్ అయితే వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఆ గేమ్ ఆడుతున్నారు ఈ మధ్య. ఎప్పుడు నేను వంట చేస్తూ కూడా ఆ ఫింగర్స్ క్రాస్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చెప్పలేదు కదా. ఇన్సైడ్ అవుట్ అనేసి ఒక మూవీ వచ్చింది, కిడ్స్ది, పిల్లలది. సో అది వచ్చినప్పటి నుండి అక్కడ తీసుకెళ్ళమని అడుగుతానే ఉన్నారు సుదర్శన్ని, టెడ్డీ హ్యాపీ వాళ్ళు. ఇప్పుడు వద్దులేరా అంటా ఉన్నారు. అలా ఆ రోజు ఫాదర్స్ డే రోజు సరే తీసుకెళ్తాం పదరా అని చెప్పేసి ఇంకా ఆ రోజు టికెట్స్ బుక్ చేశాడనమాట. సెకండ్ షోకి వచ్చాం 9:35కి మూవీ. సో ఆ మూవీకి వచ్చామన్నమాట. ఇంకా పక్కనే పార్క్ స్క్వేర్ మాల్. సో దానికి వచ్చేసాము. దగ్గరే అనమాట, ఒక 10 మినిట్స్లో వచ్చేయచ్చు ఇక్కడికి. నాకేమంటే గేమ్స్కి వెళ్తున్నా, గేమ్స్ నేను రాను కిడ్స్ మూవీకి అంటూనే ఉన్నాను. అంటే ముందు రోజు అడిగినప్పుడు ఇంకా ఆ రోజు ఫాదర్స్ డే కదా, ఇంకా తప్పదు. మా సుదర్శనే పాపం ఇష్టంగా తీసుకెళ్తాను, ఫాదర్స్ డే కదా పిల్లలు తీసుకెళ్దాము అనేసి. ఇంకా అలాంటప్పుడు నేను రానంటే బాగుండదు అనేసి ఇంకా నేను స్టార్ట్ అయిన వస్తానని చెప్పేసి ఇంకా అక్కడే మేము డిన్నర్ చేసాము. ఏమది చిన్న బేబీ నాకుంటా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళు బాబా, దగ్గరికి వెళ్ళు. ఎందుకు అంత పెట్టేస్తావు? థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ చూడవచ్చు కదా. ఏమైంది? బాగానే ఉంది. నాకు వద్దురెడ్డా, నేను తిన్నాను. నువ్వు తింటావు బుజ్జు? వద్దు బాబా, తింటా. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ అక్కడే చేసాము. ఇంకా నేను కర్డ్ రైస్ తెప్పించుకొని తిన్నాను. నాకు అస్సలు ఏమి తినబుద్ధి కాలేదు, ఎందుకంటే అది చెప్పాను కదా, అది పచ్చి పచ్చిగా ఉండింది అక్కడంతా మధ్యాహ్నం రెస్టారెంట్. ఇంకా వీడికి తినింది అరగలేదు, డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. నిజంగా చెప్తున్నాను, మధ్యాహ్నం తినింది నాకు అసలు ఏదోగా ఉండింది అనమాట. ఎందుకులేండి మళ్ళీ అది వామిటింగ్ వచ్చినట్టే ఉండింది, అందుకే తినబుద్దే కాలేదు. అందుకే కర్డ్ రైస్ కొద్దిగా తిన్నాను. మళ్ళీ ఎంటీగా ఉంటుందేమో స్టమక్, అలాంటి ఫీల్ ఉంటుంది కాబట్టి ఉండకూడదు అనేసి కొద్దిగా తిన్నాను అంతే. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి అంటే అప్పటికే మూవీ ఒక 5 మినిట్స్ లేట్ అయిపోయింది. మేము అక్కడ తినేదానికి కూర్చోన్నాం కదా డిన్నర్కి, అక్కడే లేట్ అయిపోయింది. సో అందుకనేసి గబగబా వస్తే ఇంకా ఎలాగో మూవీ స్టార్ట్ అవ్వలేదు. సో ఈ మూవీ అనమాట ఇన్సైడ్ అవుట్. ఇంకా చూసారా, ఇది అయ్యప్ప స్వామి మెట్లు లాగున్నాయి, నాకు అలానే అనిపించింది. ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయా మీకు, ఇది 3D మూవీ అనమాట. సో 3D గ్లాసెస్ ఇచ్చారు, అది వేసుకొని చూడాలి వీళ్ళతో ఇప్పుడు నేను. ఇంకా మా సుదర్శన్ అయితే మూవీ చూడలేదంట, సగం చూశాడంట, సగం నిద్రపోయాడంట. నేను మాత్రం కంప్లీట్గా చూశాను. నాకు ఏది ఇంట్రెస్ట్ ఉండదు, నేను రాను అంటానే అలాంటి పనులు చేస్తానన్నమాట. నేను అది కంప్లీట్ చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంట్రెస్ట్ ఉండదు కదా, పిల్లలది కదా, చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి చూశాను. బాగానే ఉండింది, భలే ఉంది అనేది కాదు, ఓకేగా ఉండింది అనమాట నాకు మాత్రం. సో అంతే, ఇంకా మూవీ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ ద నోటిఫికేషన్, అన్నీ చూడొచ్చు.
ఇంకా మా సుదర్శన్కి ఫాదర్స్ డే ఏమో కానీ నాకు మాత్రం ఫాదర్స్ డే భలే హ్యాపీగా ఉండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.